నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా తొలగించడం దుర్మార్గమని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. అంటరానితనం, అసమానతలు, ఆర్థికంగా శతాబ్దాల తరబడి దళితులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాజకీయ ప్రేరేపిత కారణంగానే ఎస్సీ హోదా తొలగించడం జరిగిందని తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతామని ఆయన వెల్లడించారు. దళితుల్ని బలహీనపరిచే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణ చేశారని చెప్పారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్ర విభజన జరిగేది కాదని స్పష్టం చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని విస్మరించి అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా దేశంలో గ్యాస్ కష్టాలు పెరిగాయని ఆయన విమర్శించారు. గుంటూరు రావడానికి కారణం ముఖ్యంగా 3 ప్రధాన అంశాలు మీ ముందు ఉంచేదానికి రావడం జరుగుతాం. మొదటిది దళిత క్రైస్తవులు, సుప్రీంకోర్టు. రెండవది గ్యాసు, మన భారతదేశ విదేశాంగ విధానం. మూడవది అభివృద్ధి, అమరావతి. దళితులు, ఎస్సీలు, మాదిగలు గత 5,000 సంవత్సరాలుగా కష్టాలు పడుతున్నారు. అంటరానితనం, అసమానతలు, ఆర్థిక ఇబ్బందులు, అన్నిటితో ఇబ్బందులు పడుతున్నారు. మరి స్వతంత్రం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ముందు 14, తర్వాత 15. గత 75 సంవత్సరాల్లో కొంత ప్రగతిని సాధించారు. విద్యారంగంలో కానీ, ముఖ్యంగా ఆర్థిక రంగంలో నాకు తెలిసి ఒక 5-10 మంది తప్ప ఎవరు ముందుకెళ్ళినట్టుగా నాకు కనపడటం లేదు. మరి మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఎవరైనా ఒక మాల కానీ మాదిక్ కానీ ఒక బైబిల్ ఎత్తుకొని చర్చికి పోతే ఆయన బ్రాహ్మడు అవుతాడు అన్నట్టుగా జడ్జిమెంట్ వచ్చింది. లేకపోతే రెడ్డి, కమ్మ, కాపు అవుతారు. కాలేరు. ఇంకొక 1000 సంవత్సరాల్లో కూడా కాలేరు. మరి విశ్వాసం, ముఖ్యంగా ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి గుంటూరు ప్రాంతంలో, ఎన్నో విద్యా సంస్థలు వచ్చాయి. వీటన్నిటికీ వెనకాల క్రైస్తవ సమాజం, క్రైస్తవ మిషనరీస్. వీళ్ళ వల్ల వీళ్ళు బాగుపడ్డారు. కొంత కాస్తో కోస్తో పేర్లు కూడా మార్చుకున్నారు కొంతమంది. అంత మాత్రాన వాళ్ళ కులం మారదు, రక్తం మారదు. ఒక మాల పోయి కాపు కాలేడు, ఒక మాదిగ పోయి బ్రాహ్మడు కాలేడు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన. అదే గిరిజనులు బైబిల్ పట్టుకుంటే వాళ్ళు గిరిజనుల స్టేటస్ వాళ్ళకు ఉంటుంది. నార్త్ ఈస్ట్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి గిరిజనుడు చర్చికి పోతాడు. అక్కడ మాత్రం గిరిజన స్టేటస్ ఉంటుంది. గుంటూరులో కానీ, రాజమండ్రిలో కానీ బైబిల్ ఎత్తుకొని చర్చికి పోతే ఆయన అగ్రవర్ణం అవడం అనేది జడ్జిమెంటు, అది తప్పు. అది వాళ్ళకి అన్టచబిలిటీ, అంటరానితనం అంటే అస్సలు తెలియదు. వాళ్ళు పైన ఢిల్లీలో ఉన్నవాళ్ళు ఒక్కరోజు కూడా ఎస్సీ కాలనీలకు 50-60 సంవత్సరాల్లో పోయినట్టుగా నేను ఎక్కడా వినలేదు. ఇటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారాల్లోకి వచ్చిన తర్వాత దళితులని అణగదొక్కాలి, దళితులని బలహీనం చేయాలనే ఉద్దేశంతోనే వర్గీకరణ తీసుకొచ్చారు. ఏం మునిగిపోయిందాడా వచ్చిన తర్వాత? ఏం బాగుపడ్డారు దళితులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా ఏదో జీవోలు పాస్ చేశాడు. ఏం వచ్చింది అభివృద్ధి? ఎక్కడుంది అభివృద్ధి? నేను తెలియజేస్తున్నాను చాలా సూటిగా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిస్తాం. రాబోయేటువంటి ఎలక్షన్లో, రాబోయేటువంటి రోజుల్లో దళిత క్రైస్తవులకు కూడా దళిత ఎస్సీ స్టేటస్ ఇస్తాము.
మేము మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసేంత వరకు నేను వదిలిపెట్టను అని తెలియజేస్తూ, చాలామందికి తెలియదు ఎస్సీల గురించి. ఎందుకు రాష్ట్రం రెండైంది తెలియదు చాలామందికి. మరి ఊహించి చెప్పారు. కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జీత్ ఎక్కడున్నాడో, కామ్రేడ్ సిపిఎం నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెప్పాడు 2004లో రాజశేఖర్ రెడ్డి వద్దు ముఖ్యమంత్రిగా. ఇది ఎవరికో చెప్పింది కాదు, సోనియా గాంధీ గారికి 8 తీన్మూర్తి లేన్లో చెప్పాడు ఆయన. ఎవరిని డిసైడ్ చేయాలి ప్రధానమంత్రిగా, మన్మోహన్నా ప్రణబ్ ముఖర్జీనా అనే విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలియజేశాడు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జీత్ ఈరోజు ఉన్నటువంటి సోనియమ్మ గారికి. అమ్మా, ఒక ఎస్సీని చెయ్యి ముఖ్యమంత్రిగా అని చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అబ్బా, కాలేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దళితులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వనందువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండైంది. చాలామందికి తెలియదు ఇది. హైదరాబాదు పోతే బాధపడుతుంటారు, అయ్యో భాగ్యనగరం పోయింది, భాగ్యనగరం పోయింది. ఎందుకు పోయింది? నిర్ణయాలు సరిగ్గా లేక. ఏప్రిల్ 5, 6, 7 తేదీలో గుంటూరులో మహిళా ఉద్యోగులు శ్రామికుల రాష్ట్ర సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావు మంగళవారం ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 50% పైగా మహిళలు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా లక్ష్మణరావు తెలిపారు. పని భద్రత లేకపోవడంతో కనీస వేతనాలు అందటం లేదని అన్నారు. 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళా సదస్సులో సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి వారి హక్కుల సాధన కోసం పోరాటాలకు రూపకల్పన చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ప్రతినిధులు జి రమణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. శ్రామిక మహిళా ఉద్యోగుల 10వ రాష్ట్ర సదస్సు ఏప్రిల్ 5, 6, 7 తేదీలలో గుంటూరు నగరంలో జరగబోతూ ఉంది. ఈరోజు భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మొత్తం జనాభాలో 50% మహిళలే ఉన్నారు. అనేక రంగాలలో, వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా 50% పైగా మహిళలు మనకు కనపడుతున్నారు. ముఖ్యంగా ఆశాలు కానీ, అంగన్వాడీలు కానీ, అనేక నర్సింగ్ సిబ్బంది కానీ, ఇలాంటి అన్ని రంగాల్లో కూడా మహిళలే ఉన్నారు. మున్సిపల్ వర్కర్సు, పంచాయతీరాజ్ వర్కర్సు, సచివాలయ ఉద్యోగులు, టీచర్లు, ఇలాంటి వాటిల్లో దాదాపు 50% మహిళలు ఉండటం మనందరికీ తెలిసిన విషయం. కానీ పని పరిస్థితులు మహిళలకి అనుకూలంగా లేవు. ముఖ్యంగా అనేక వాటిలో కనీస వేతనాలు లేకపోవటం మనం చూస్తున్నాం. ఉదాహరణకి రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది మహిళలు అంగన్వాడీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి వేతనం కేవలం 11,500, ఆయాలకి 7,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు. 11,500 వేతనంతో ఒక కుటుంబం ఎలా గడుస్తుందనేది మన ప్రశ్న. కనీస వేతనాలు అనేక మందికి లేవు. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు కనీస వేతనాలు లేవు. అలాగే పని భద్రత, అంటే చేస్తున్న పనికి కూడా భద్రత లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా త్వరలోనే భారత ప్రభుత్వం చేసిన 4 లేబర్ కోడ్స్ అమల్లోకి రాబోతూ ఉన్నాయి. ఈ లేబర్ కోడ్స్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే మొత్తం పని ప్రదేశాల్లో కానీ మహిళా కార్మికులు కానీ పురుష కార్మికులు కానీ పూర్తిగా యాజమాన్యాల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికులకి హక్కులు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ హక్కులు లేని పరిస్థితి మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఉంటా ఉంది. అలాగే పని గంటలు, లైంగిక వేధింపులు, ఇవన్నీ కూడా మనం నిత్యం చూస్తూ ఉన్నాం. అందువల్ల శ్రామిక మహిళా సంఘం మహిళా శ్రామికుల హక్కులు, మహిళా ఉద్యోగుల హక్కులు ఎలా కాపాడాలి, ఏం చేయాలి మొదలైన అంశాలు చర్చించబోతూ ఉంది. ముఖ్యంగా రేపు జరగబోయేటటువంటి సదస్సులో కనీస వేతనాలకు సంబంధించి, అలాగే పని భద్రత, అంటే వాళ్ళు చేసే పనికి భద్రత లేని పరిస్థితి మనం చూస్తున్నాం. పని భద్రత గురించి, 4 లేబర్ కోడ్స్ గురించి, ఈ అంశాలన్నిటి మీద కూడా చర్చ జరగబోతూ ఉంది.
సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు నేడు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ లైంగిక వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. అందుకని రేపు రాష్ట్ర సదస్సు సందర్భంగా లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అదేవిధంగా పని ప్రదేశాలలో మహిళలకి రక్షణ కల్పించే విధంగా నిరోధక కమిటీలను వేయాలని, చట్టాలని రూపొందించాలని, అదేవిధంగా నిరోధక కమిటీలను వేయాలని, అదేవిధంగా మహిళలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైన సందర్భంలో బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉంటా ఉంది. ఇలాంటివి కూడా మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా మహిళలకి నెలసరి సెలవులు కూడా ఇవ్వాలనేది కూడా మనం కోరుతూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఇవాళ మహిళల్ని రాత్రిపూట కూడా పనిచేయించాలనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పగలపూటే రక్షణ లేని పరిస్థితుల్లో మహిళలు రాత్రిపూట పనిచేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. అందుకనే ఈరోజు రాష్ట్ర సదస్సు సందర్భంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వాళ్ళ మహిళలు పురుషులు పనిచేస్తున్న కొన్ని చోట్ల కూడా మహిళలకి సమాన వేతనం ఇవ్వటం లేదు. అందుకని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అదేవిధంగా మహిళలు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చట్టపరమైన హక్కులు కల్పించాలనేది కూడా ఈ రాష్ట్ర సదస్సులో చర్చించబోతూ ఉన్నారు. ప్రభుత్వం స్కీమ్ వర్కర్ని చాలా చిన్నచూపు చూస్తూ ఉంది. స్కీమ్ వర్కర్ల పనిభారం విపరీతంగా పెంచింది. అందుకని స్కీమ్ వర్కర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, దాంట్లో భాగంగా మహిళలకు ఏదైతే సెలవులు ఉన్నాయి, ప్రసూతి సెలవులు కానీ నెలసరి సెలవులను కూడా చట్టబద్ధం చేయాలని ఇవన్నీ కూడా రేపు రాష్ట్ర సదస్సులో చర్చించబోతూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా రాష్ట్ర సదస్సు చర్చించడం జరుగుతుంది. ఈరోజు శ్రామిక మహిళ 10వ రాష్ట్ర సదస్సు మన గుంటూరు నగరంలో 2/7 బ్రాడీపేట గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉంది. దీని సందర్భంగా 6వ తారీఖున ఆరోగ్యము, మహిళలు ఆరోగ్యం అనే అంశంపై సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సులో ముఖ్యంగా రాజు నాయుడు గారు ఈరోజు ఏదైతే మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారో క్యాన్సర్ని తగ్గించడం కోసం, క్యాన్సర్ మీద మహిళలకు అవగాహన కల్పించడం కోసం, దాంతోపాటు మహిళలు పని ప్రదేశాల్లో కానీ కనీస వస్తువులు లేక కూడా అనారోగ్య పాలవుతూ ఉన్నారు. కాబట్టి మహిళలు ఆరోగ్యం అనే అంశం మీద ఈ సెమినార్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సెమినార్లో రాజు నాయుడు గారు క్యాన్సర్ మీద, అదేవిధంగా నాగహర్త గారు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ నాగహర్త గారు, విజయ గారు లలిత హాస్పిటల్ డాక్టర్, వీరు ముగ్గురు కూడా మహిళలకి సంబంధించిన ఆరోగ్య అంశాలపై కూడా పలు సూచనలు చేయబోతా ఉన్నారు. కావున మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదస్సుని, అదేవిధంగా ఈ హెల్త్ సెమినార్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మహిళా సాధికారత లక్ష్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది. మంగళవారం బ్యాంక్ ఉద్యోగినులు స్వయంగా తమ జీతంలో కొంత ఆర్థిక సహాయంతో పలు వస్తువుల్ని మహిళా ప్రాంగణంలోని సఖీ నివాస కేంద్రానికి అందజేశారు. అడిషనల్ ఎస్పీ క్రైమ్ సుప్రజ, బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ బంగారు రాజు, సఖీ ప్రాంగణం కౌన్సిలర్ ఐసిడిఎస్ పిడి ప్రసూన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథులు మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో తమని భాగస్వాములు చేయడం పట్ల బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, గుంటూరు జిల్లా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, మెయిన్లీ ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ శాలరీ కాంట్రిబ్యూషన్ చేసుకొని ఆల్మోస్ట్ అరౌండ్ 1 lakh rupees వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ని మన మహిళా ప్రాంగణంలో వేరియస్ వింగ్స్కి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దానికి నన్ను ఇన్వైట్ చేసి నా ద్వారా జరగడం చాలా సంతోషంగా ఉంది. మహిళలు సాధికారత కోసం సాటి మహిళలు తోడుగా నీడగా ఉండాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఆర్ఫనేజ్ హోమ్కి కానీ, తర్వాత వర్క్ అట్ హోమ్ కాన్సెప్ట్ కోసం అని చెప్పేసి 1 lakh అరౌండ్ ఫర్నిచర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ చైర్స్, తర్వాత వాటర్ డిస్పెన్సర్స్, కాట్స్ విత్ బెడ్, ఇలాంటివన్నీ కూడా వివిధ రకాలైన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మహిళా ప్రాంగణంలో ఉన్న పీడి గారికి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది పిల్లల యూటిలైజేషన్ కోసం. సో ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎంప్లాయీస్ ఉమెన్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు. ఇలా మహిళలందరూ కూడా తలా ఒక చెయ్యి వేసి సాటి మహిళకి కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నల్లపాడు చెరువు కట్టపై 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నా తమను ఖాళీ చేయాలని కొందరు వ్యక్తులు బలవంతం చేస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం బాధిత మహిళలు కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం అందించి ఆందోళన చేపట్టారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సొంగ వెంకటరమణ బాధితులకి మద్దతు తెలిపి మాట్లాడారు. 60 ఎస్సీ ఎస్టీ కుటుంబాలు నల్లపాడు చెరువు కట్ట సమీపంలోని నివాసం ఉంటున్నారని అన్నారు. పేదలకిళ్ల స్థలాలు, పేదలకిళ్ల స్థలాలు, పేదలకిళ్ల స్థలాలు, పేదలకిళ్ల స్థలాలు, పేదలకిళ్ల స్థలాలు. రాజశేఖర రెడ్డి నుండి, రాజశేఖర రెడ్డి నుండి ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ 27వ డివిజను నల్లపాడు నిరుపేదలు చెరువు కట్ట మీద ఇల్లు వేసుకున్న పరిస్థితి. వారిని రాజశేఖర రెడ్డి అనే అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయింది అర్థం కావట్లేదు, లేకపోతే ఈ ఎంప్లాయీస్ మీద ఆయన ఆఫీసర్ అయింది అర్థం కాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే అతను ఈ ప్రభుత్వం భూమి దానిలో హక్కు ఎవరికి ఉండిద్ది, మాకే దళితులకు హక్కు ఉండిద్ది. ఆ హక్కును కూడా అతను పక్కన పెట్టేసి మీరెవరు, మీకేం సంబంధం, మీరు ఏడు నుంచి ఖాళీ చేయాలని చెప్పి బూతులు ఆడుతూ ఆడవాళ్ళని కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఎవరిని చూసుకొని అసలు ఇంత ధీమాగా మాట్లాడుతున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు నిరుపేదలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్లాట్లు ఇచ్చారే కానీ స్థలం చూపించలా. అయినప్పుడు కూడా మేము ఆ చెరువు కిందే తలదాచుకొని అక్కడే ఉంటున్నాము. పట్టుకూటు కోసం అని చెప్పి మగవారు పనికి వెళ్ళటానికి కూడా అతను ఏ టైంలో ఏం చేస్తాడనే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నాము. ముఖ్యంగా ఆ రాజశేఖర రెడ్డి అనే అతన్ని కట్టడి చేయాలి. అతని మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలి. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి అందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. అది కూడా నల్లపాడులోనే అసైన్ ఉంది. ఆ అసైన్ని గుర్తించి ప్రభుత్వం అక్కడే మాకు నల్లపాడులోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మాల మానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము గత 30 సంవత్సరాల నుంచి నల్లపాడులో చెరువు కట్ట దగ్గర ఉంటున్నామండి. కట్ట మీద ఇల్లు వేసుకొని మాకు ఎక్కడికి వెళ్తానికి ఏమీ లేదు, ఏం ఆస్తులు గీస్తులు కూడా ఏమి లేవండి. ఆ ఊరిని నమ్ముకొని అక్కడే బతుకుతున్నాం 30 సంవత్సరాల నుంచి. మేము ఇప్పుడు వచ్చి అదాద్రం అంటే ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి పోతాము? మేము ఎక్కడికి పోలేము. ఆ ఊరిలోనే ఒక చెంటు భూమి చూపిమని అడుగుతున్నాం మేము అందరినీ. ఎంతమంది ఉంటారు? మేము 60 మంది దాకా ఉన్నామండి. 60 ఇళ్ళు ఉండే పసిబిడ్డలు వేసుకొని కుంటోళ్ళు ఉండారు, గుడ్డోళ్ళు ఉండారు, పసి పిల్లలు ఉండారు, బాలింతలు కూడా ఉండారు. ఎవరు పట్టించుకోవట్లే మమ్మల్ని. నాయకుల దగ్గరకు కూడా వెళ్ళాము, ఎవరు కనికరం చూపించట్లేదు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలనే చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఖాళీ చేయమంటున్నారు? ఇప్పుడు ఎందుకు ఖాళీ చేయమంటున్నారో మాకైతే తెలియదండి. మమ్మల్ని అయితే ఖాళీ చేయమండి, మీకు ప్రభుత్వం ఇచ్చిన స్థలం కాడికి వెళ్ళండి అన్నారు. అక్కడైతే ఏమీ లేవండి, నీళ్లు లేవు, ఒక చెట్లు ఉండేవి, చామలు ఉండేవి, వెళ్తానికి దారి కూడా లేదు. కొండ్రపాడు ఇచ్చారు, ఇది లాంలో ఇచ్చారు, పేరించారులా జగనన్న కాలనీ అని ఇచ్చారు. మాకు అది అసలు ఆ స్థలాలు కూడా చూపించలేదండి ఎక్కడ. మరి మాకు అది మేము చూపించమని అడుగుతున్నాం. అంత దూరం కూడా మేము పోయి ఉండమండి. మేము ఉన్న చాట ఒక చెంటు భూమి ఇస్తే చాలు, మేము గుడిసేసుకునే ఉంటాం. మాకు డాబాలు కావాలని కూడా మేము అడగట్లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.